హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లెర్న్ ఈజీలీ బై ఎడ్యుకేషన్ పాత్. ఏపీలో జరిగినటువంటి ప్రీవియస్ స్టెట్ మ్యాథ్స్ బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం కదా ఫ్రెండ్స్. ఇది క్లాస్ 4. ఆల్రెడీ మనం క్లాస్ 3లో చెప్పుకున్నాం. 10/6/2018 సెషన్ 2లో వచ్చినటువంటి అంటే ఆఫ్టర్నూన్ వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ ఆల్రెడీ క్లాస్ 3లో డిస్కస్ చేసాం. దానికి కంటిన్యూషన్ ఇది క్లాస్ 4. ఓకే, చూడండి. 62,500 రూపాయలకి 1.5 సంవత్సరానికి 8% చక్రవడ్డీ చొప్పున 6 నెలలకి ఒకసారి వడ్డీ లెక్కించే పద్ధతిలో అయ్యే వడ్డీ రూపాయల్లో కనుగొనమంటున్నారు. యాక్చువల్లీ దీనికి ఫార్ములా ఉంది. వితౌట్ ఫార్ములా ఎలా చేయాలనేది ఒకసారి చూడండి. మనకి ఇక్కడ సంవత్సరానికి ఇచ్చారు. ఇది ఏంటి? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ R అంటాం కదా. సో అది 8% ఇచ్చారు. ఇక్కడ సంవత్సరానికి 8%. సో ఇక్కడ మనల్ని ఏమన్నారు? 6 నెలలకు ఒకసారి అంటున్నారు. సో 6 మంత్స్కి ఒకసారి అంటే ఇది ఏమవుతుందంటే 4% కింద మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? మనకి ఎంత ఇచ్చారు? 62,500 ఇచ్చారు. అయితే మనకి 100 రూపీస్కి ఎంత అవుతుంది ఇంట్రెస్ట్ అనేది? చక్రవడ్డీ అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో 100 రూపీస్కి 4 రూపీస్ అవుతుంటే 62,500కి మనకి ఎంత అవుతుంది? 62,500 ఇంటూ 4 క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి బై 100. సో 0 0 0 0 క్యాన్సిల్ అవుతుంది. 5 4 20, 2 2 4 8, 2500 అవుతుంది. ఇది 6 నెలలకి 62,500కి 2,500 రూపాయలు వడ్డీ అవుతుంది. ఓకే, చక్రవడ్డీ అన్నారు కాబట్టి నెక్స్ట్ స్టెప్లో ఏం చేయాలి? ఇక్కడ ఉన్న అసలుకి దీనిని యాడ్ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు యాడ్ చేసుకుంటే మనకి ఏమవుతుంది? 65,000 అవుతుంది. ఇప్పుడు ఇది 6 నెలలకి అయింది కదా. నెక్స్ట్ 6 మంత్స్కి దీనికి ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో మనకి ఏంటి? 100కి ఎలా తీసుకుంటున్నాం? 4 రూపీస్ అవుతుంది. అయితే 65,000కి ఎంత అవుతుంది? 100కి 4 రూపీస్ అవుతుంటే 65,000కి ఎంత అవుతుంది? ఇప్పుడు కూడా క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. ఏమవుతుంది? 65,000 ఇంటూ 4 బై 100. 0 0 0 0 క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు చూడండి. 5 4 20, 2 6 4 24, 25 26. ఇక్కడ మనకి ఏమొచ్చింది? ఇంకొక 6 నెలలకు వచ్చింది. ఓకేనా? అంటే ఇప్పుడు మనం సంవత్సరానికి అయింది. మనకి 1.5 ఇయర్కి ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో మళ్ళీ ఏం చేయాలి? ఇక్కడ వచ్చిన దానికి దీన్ని యాడ్ చేసుకోవాలన్నమాట. చక్రవడ్డీ అంటే ఏమవుతుంది? మామూలు వడ్డీ అంటే సామాన్య వడ్డీ, బారు వడ్డీ లేదా సామాన్య వడ్డీ అంటాం కదా. అంటే సింపుల్ ఇంట్రెస్ట్. అదైతే డైరెక్ట్గా మనం ఎన్ని ఇయర్స్కి ఇస్తే అన్ని సంవత్సరాలకి ఒకేసారి మనం ఫైండ్ అవుట్ చేసేయచ్చు. కానీ ఇలా ఇచ్చినప్పుడు మనం ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుందన్నమాట. అంటే అసలుకి వడ్డీ కలుపుకుంటూ వెళ్తారు. మళ్ళీ ఎప్పుడైతే మనం కలిపామో అది మళ్ళీ అసలు అవుతూ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఏం చేయాలి? దీనికి ఇది యాడ్ చేసేసుకోండి. 65,000 ప్లస్ 2600 ఏమవుతుంది? 67,600 అవుతుంది. మళ్ళీ దీనికి ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుందన్నమాట. 100కి 4 రూపీస్ కింద తీసుకున్నాం కదా. 67,600కి ఎంత అవుతుంది? 67,600 ఇంటూ 4 బై 100. సో 0 0 0 0 క్యాన్సిల్ అవుతుంది. 6 4 24, 2 7 4 20, 29 30, 3 6 4 24 ప్లస్ 3 27. సో ఇది ఇంకొక 6 నెలలకి. అంటే ఇప్పుడు మనం ఎంత కనుగొన్నాం? సంవత్సరంన్నరకి కనుగొన్నాం కదా. 1.5 ఇయర్కి మనం ఫైండ్ అవుట్ చేసేసాం కదా. ఇప్పుడు మనం ఓన్లీ చక్రవడ్డీ మాత్రమే అడిగారు, వడ్డీ మాత్రమే అడిగారు. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ వచ్చిన వడ్డీలన్నింటినీ యాడ్ చేసుకోండి. అంటే ఎలా? 2,500 ప్లస్ 2,600 ప్లస్ 2,704. లేదు అంటే దీనికి యాడ్ చేసుకోండి 67,600కి. అప్పుడు సమ్ అమౌంట్ వస్తుంది కదా. మనకి ఇచ్చిన దాంట్లో అంటే దీంట్లో నుంచి మనకి ఇచ్చింది సబ్ట్రాక్ట్ చేయాలి. అప్పుడు కూడా మీకు వడ్డీ వస్తుంది. ఎలానో చెప్తాను ఒకసారి చూడండి. ఇప్పుడు మనకి ఎంత అవుతుంది అంటే 2,500 ప్లస్ 2,600 ప్లస్ 2,704. సో మనకి 7,804 రూపీస్ అవుతుంది. ఓకేనా? లేదంటే ఏం చేయాలి? ఇక్కడ వచ్చిన దానికి 67,600కి ఈ 2,704ని యాడ్ చేసేసుకోండి.
సో మనకి మొత్తం ఎంత అయింది, మొత్తం రూపాయలు ఎంత అయింది అని వస్తుంది. అంటే వడ్డీతో సహా మొత్తం ఎంత అయింది, అసలు మాత్రమే కాదు వడ్డీతో సహా మనకి ఎంత అయింది అనేది వస్తుంది. సో 67,600కి 2,704 యాడ్ చేశారనుకోండి, ఏమవుతుంది, 70,304 రూపాయలు అయింది కదా. ఫస్ట్ మనకి అసలు ఎంత ఇచ్చారు ఒకసారి చూసుకోండి, 62,500 ఇచ్చారు కదా. ఈ మొత్తంలో నుంచి 70,304లో నుంచి ఈ 62,500 అనేది సబ్ట్రాక్ట్ చేసుకోండి. ఓకేనా, 62,500 అనేది తీసేయండి. 7,804. ఓకేనా, ఇక్కడ మనకు ఒకటే వచ్చింది కదా. ఈ విధంగా మనం చేయొచ్చు. లేదు మేము ఫార్ములా గుర్తుపెట్టుకుంటాం, ఇది చాలా పెద్ద ప్రాసెస్ కింద ఉంది అనుకుంటే మనం ఫార్ములాలో వేసుకుని మనం చేసుకోవచ్చు అనమాట. ఒక్కసారి ఫార్ములా చూడండి. A ఈజ్ ఈక్వల్ టు, అంటే టోటల్ అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు P ఇంటూ ప్రైస్ ఇంటూ 1 ప్లస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బై 100 హోల్ పవర్ ఆఫ్ n. ఓకే, ఏ ఈజ్ ఈక్వల్ టు పి అంత ఇచ్చారు మనకి 62,500 ఇచ్చారు, 1 ప్లస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇక్కడ మనకి ఒక కండిషన్ పెట్టారు, ఏంటది, 6 నెలలకు ఒకసారి అన్నారు కాబట్టి మనం ఎలా తీసుకోవాలి అంటే మనకి ఎప్పుడు ఇచ్చిన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది సంవత్సరానికి ఇస్తూ ఉంటారు. ఇక్కడ సంవత్సరానికి 8% కింద ఇచ్చారు కాబట్టి అర్ధ సంవత్సరానికి 6 నెలలకి ఏమవుతుంది 4 కింద మనం తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. 4/100 n ఈజ్ ఈక్వల్ టు ఎలా తీసుకోవాలి, మరి మనకి ఇక్కడ 6 నెలలకి ఒకసారి అన్నారు కాబట్టి n టైమ్స్ అవుతుంది, 3 టైమ్స్ అవుతుంది. సో n ఈజ్ ఈక్వల్ టు 3 కింద తీసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ స్టెప్ చూడండి. ఇక్కడ మనకి టోటల్ అమౌంట్ అనేది వస్తుంది అనమాట 62,500. ఇదేమవుతుంది 104/100 హోల్ పవర్ ఆఫ్ 3 అవుతుంది. ఓకేనా, ఇది కూడా మీకు పెద్దగా వస్తుంది, క్యాలిక్యులేషన్ అనేది ఇబ్బంది అవుతుంది. 104/100 ఇంటూ 104/100 ఇంటూ 104/100 ఇదంతా క్యాన్సిల్ చేసుకుంటే మనకి ఎంత వస్తుంది అంటే ఈ అమౌంట్ వస్తుంది 70,304 వస్తుంది అనమాట. 70,304 వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇది ఏంటి టోటల్ అమౌంట్ కదా, మనల్ని ఓన్లీ వడ్డీ మాత్రమే అడిగారు కాబట్టి ఇందులో నుంచి ఏం చేయాలి అంటే మనకి ఇచ్చిన అసలు ఉంది కదా, ప్రైస్ ఉంది కదా 62,500 అనేది సబ్ట్రాక్ట్ చేసుకోవాలి. సో మనం ఇక్కడ చేసేది కూడా అదే కదా, 7,804 అనేది వస్తుంది. ఓకేనా, ఇలా అయినా చేసుకోవచ్చు, ఇలా అయినా చేసుకోవచ్చు. మనకి ఇది పెద్దగా అనిపించిన ఈ ప్రాసెస్ అనేది మనకి ఈజీగా క్యాలిక్యులేట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఈ క్యాలిక్యులేషన్ అనేది మీకు టైం పడుతుంది. ఓకేనా, మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది చేసుకోండి. ఓకే, సో ఏ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది, మనకి ఫస్ట్ వన్ అనేది కరెక్ట్ అవుతుంది. ఓకే, లాస్ట్ టైం ఏపీలో జరిగినటువంటి టెట్ కమ్ టీఆర్టీ ఓవల్ సెషన్స్లో వచ్చినటువంటి ఇంట్రెస్ట్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చెప్పడం జరిగింది. ఆ లింక్స్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. విత్ ఫార్ములా వితౌట్ ఫార్ములా కూడా చెప్పడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి ఫ్రెండ్స్, కాప్రేకర్ స్థిరాంకం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి ఫ్రెండ్స్, ఇది డైరెక్ట్ బిట్. కాప్రేకర్ స్థిరాంకం ఏమవుతుంది అనేది క్వశ్చన్. ఏమవుతుంది 6174. కాప్రేకర్ స్థిరాంకం అనేది ఏ విధంగా వస్తుంది, మనకి ఏవైనా 4 వేరువేరు అంకెలు తీసుకుని దాంతో లార్జెస్ట్ నెంబర్ అలాగే స్మాలెస్ట్ నెంబర్ అనేది ఫామ్ చేయాలన్నమాట. అలా ఫామ్ చేసి ఒక దాంట్లో ఒకటి తీసేయాలి. అంటే ఏ విధంగా అంటే ఇప్పుడు ఎనీ 4 డిజిట్స్ తీసుకోండి, 1 2 3 4 అనేది తీసుకున్నాను నేను. దీంతో ఫామ్ చేయగలిగే బిగ్గెస్ట్ నెంబర్ ఏమవుతుంది 4321 అవుతుంది. స్మాలెస్ట్ నెంబర్ ఏమవుతుంది 1 2 3 4 అవుతుంది. ఇందులో నుంచి ఇది సబ్ట్రాక్ట్ చేయాలి, సమ్ నెంబర్ వస్తుంది కదా. మళ్ళీ ఇక్కడ వచ్చిన దాంతో మళ్ళీ బిగ్గెస్ట్ నెంబర్ అండ్ స్మాలెస్ట్ నెంబర్ ఫామ్ చేయాలి. ఇలా ఫామ్ చేస్తూ మనం సబ్ట్రాక్ట్ చేస్తూ వెళ్తే మనకి మ్యాక్సిమం 7 స్టెప్స్ లోపే మనకి ఏమొస్తుంది అంటే 6174 అనేది వస్తుంది. మీరు ఏ డిజిట్స్ తీసుకోండి, ఈ 4 డిజిట్స్ ప్లేస్లో మీరు ఏ డిజిట్స్ అయినా తీసుకోండి. అవి ఇలా చేసుకుంటూ వెళ్ళినప్పుడు అంటే బిగ్గెస్ట్ నెంబర్ ఫామ్ చేయాలి, అలాగే స్మాలెస్ట్ నెంబర్ ఫామ్ చేయాలి. చేస్తూ మీరు ఏం చేయాలి, సబ్ట్రాక్షన్ అనేది చేస్తూ వెళ్ళాలి. మ్యాక్సిమం 7 స్టెప్స్ లోపే మీకు ఏమవుతుంది అంటే ఈ 6174 అనేది వస్తుంది. సో ఇది కాప్రేకర్ గారు చెప్పారు కాబట్టి దీన్ని ఏమంటున్నారు, కాప్రేకర్ స్థిరాంకం అని పిలుస్తున్నారు. సో ఏమవుతుంది ఇప్పుడు ఆన్సర్ అనేది 6174 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకే, గుర్తుపెట్టుకోండి, డైరెక్ట్ బిట్. మనకి రామానుజన్ సంఖ్య కూడా ఉంటుంది కదా ఈ విధంగానే, అదేవిధంగా ఇది కూడా అనమాట కాప్రేకర్ స్థిరాంకం. నెక్స్ట్ బిట్ చూడండి ఫ్రెండ్స్,
4r యూనిట్లు వ్యాసార్థంగా కలిగిన అర్ధవృత్త వైశాల్యం చదరపు యూనిట్లలో అడుగుతున్నారు. ఇక్కడ మనకి సెమీ సర్కిల్ ఏరియా అడుగుతున్నారు. మనకి తెలిసింది ఏంటి, వృత్త వైశాల్యం. ఏరియా ఆఫ్ సర్కిల్కి ఫార్ములా ఏంటి, ఏరియా ఆఫ్ సర్కిల్కి పై ఆర్ స్క్వేర్ కదా. సో మనకి అర్ధవృత్త వైశాల్యానికి ఏమవుతుంది, పై ఆర్ స్క్వేర్ బై 2 అవుతుంది. సో మనకి 4r యూనిట్లు వ్యాసార్థం అంటే ఆర్ ఇచ్చారు, రేడియస్ ఇచ్చారు 4r అని చెప్పేసి. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. పై ఇంటూ ఇక్కడ మనకి పై ప్లేస్లో ఏమి ఇవ్వలేదు, 22/7 తీసుకుంటాం కదా యాక్చువల్గా, అలా ఏమి ఇవ్వలేదు, డైరెక్ట్గా పై ఉంది కాబట్టి మీరు ఈ విధంగానే తీసుకోండి. పై ఇంటూ ఆర్ స్క్వేర్, ఆర్ స్క్వేర్ అంటే ఆర్ ప్లేస్లో మనం ఏం పెట్టుకోవాలి, 4r హోల్ స్క్వేర్ బై 2. ఓకే, పై ఇంటూ ఏమవుతుంది, 4r హోల్ స్క్వేర్ అంటే 16r స్క్వేర్ బై 2 అవుతుంది. 16 అనేది 2లో 8 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 8 పై ఆర్ స్క్వేర్ అనేది మనకు ఆన్సర్ అవుతుంది. సో విచ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆప్షన్, సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆప్షన్. ఓకే, అర్థమైంది కదా. నెక్స్ట్ బిట్ చూడండి. ఒక లంబకోణ త్రిభుజ వైశాల్యం 150 సెంటీమీటర్ స్క్వేర్. లంబకోణం కలిగిన త్రిభుజ భుజాల్లో ఒకటి 20 సెంటీమీటర్లు. అయితే ఆ త్రిభుజం చుట్టుకొలత అడుగుతున్నారు. యాక్చువల్గా మనకి తెలిసింది ఏంటి అంటే, రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి ఏరియా ఆఫ్ ది రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి ఫార్ములా ఏంటి, ఏరియా ఆఫ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి ఫార్ములా ఆఫ్ BH అనేది బేస్ ఇంటూ హైట్. ఓకే, లంబకోణ త్రిభుజానికి ఏరియాకి ఫార్ములా ఏంటి, వైశాల్యానికి ఆఫ్ BH అవుతుంది. అంటే భూమి ఇంటూ ఎత్తు, ఆఫ్ భూమి ఇంటూ ఎత్తు, 1/2 ఇంటూ భూమి ఇంటూ ఎత్తు. అయితే మనకి ఇక్కడ ఏమి ఇచ్చారు అంటే, ఈ వైశాల్యం ఇచ్చారు, అలాగే త్రిభుజ భుజాల ఒకటి ఇచ్చారు. ఒకటి 20 సెంటీమీటర్స్ అయితే త్రిభుజం చుట్టుకొలత అడుగుతారు. దీంతో మనం ఏం చేయాలి, ఇది ఏమవుతుందో ఫైండ్ అవుట్ చేయాలి. మనకి ఇచ్చిన ఈ రెండింటితో మనం ఇక్కడ ఇంకొక భుజాన్ని కనుగొనాలి, అలాగే ఇంకొకటి ఏం కనుగొనాలి, చుట్టుకొలత అనేది కనుగొనాలి. చుట్టుకొలత కనుగొనాలి అంటే మూడింటి వాల్యూస్ అనేవి మనకు తెలియాలి. సో దీన్ని బట్టి మనం కనుగొందాం. చూడండి, 150 ఇచ్చారు కదా, ఆఫ్ B ఏమవుతుంది, మనం బేస్ కింద తీసుకున్నాం ఇచ్చిన దాంట్లో ఒకటి ఇంటూ హైట్. మనకి హైట్ తెలియదు. ఓకేనా, ఇప్పుడు ఏమవుతుంది, 150 ఈజ్ ఈక్వల్ టు 10 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 10H అవుతుంది. సో H ఈజ్ ఈక్వల్ టు 150/10 అవుతుంది, H ఈజ్ ఈక్వల్ టు 15 అవుతుంది. ఓకేనా, 15 సెంటీమీటర్స్ అంటే ఇక్కడ మనకి 15 వచ్చింది. దీన్ని బట్టి మనం ఇది కనుగొనవచ్చు పైథాగరస్ థీరం ప్రకారం. ఏంటది, కర్ణము స్క్వేర్ హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. ఓకేనా, సో ఏమవుతుంది, ఇది 15 స్క్వేర్ ప్లస్ 20 స్క్వేర్ అవుతుంది. కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, సో 15 స్క్వేర్ అంటే ఏమవుతుంది, 15 225 వస్తుంది, 20 400 వస్తుంది. సో మనకి ఏమవుతుంది, ఇది 625 అవుతుంది. సో 625 అంటే కర్ణము స్క్వేర్ కదా ఇది. సో కర్ణం ఏమవుతుంది, డయాగోనల్ ఏమవుతుంది, హైపోటెనస్ అని పిలుస్తాం. స్క్వేర్ రూట్ ఆఫ్ 625 అంటే 25 అవుతుంది. ఓకేనా, ఇది 25 అయింది. ఇప్పుడు మనకి చుట్టుకొలత అడిగారు. చుట్టుకొలత మనం ఈజీగా చేయొచ్చు. ఎలా చేయొచ్చు, ఇది ప్లస్ ఇది ప్లస్ ఇది. సో చుట్టుకొలత పెరిమీటర్ అడుగుతున్నారు. ఓకేనా, 15 + 20 + 25 హౌ మచ్, 60 సెంటీమీటర్స్. సో విచ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆప్షన్, ఒకసారి చూడండి, 4th వన్ ఈజ్ కరెక్ట్ ఆప్షన్. ఓకే, అర్థమైంది కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్ చూడండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒక చతురస్ర కర్ణం 18 సెంటీమీటర్లు అయితే దాని భుజం సెంటీమీటర్లు అడుగుతారు. మనకి ఇక్కడ స్క్వేర్కి డయాగోనల్ ఇచ్చారు. డయాగోనల్ ఆఫ్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 18 సెంటీమీటర్స్ అని ఇచ్చారు. అయితే భుజాన్ని అడుగుతున్నారు, అంటే సైడ్ని మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. దీనికి ఒక ఫార్ములా ఉంది ఫ్రెండ్స్. ఏంటది, డయాగోనల్ ఈజ్ ఈక్వల్ టు డయాగోనల్ D ఈజ్ ఈక్వల్ టు √2 ఇంటూ సైడ్. ఇది మనకి ఏ విధంగా వస్తుంది, పైథాగరస్ థీరం ప్రకారమే వస్తుంది. ఇక్కడ చూడండి, ఈ రెండు సైడ్స్ అనేవి మనకి ఎలా ఉంటాయి, ఈక్వల్గా ఉంటాయి, చతురస్రం కాబట్టి. సో ఏం చేయొచ్చు, పైథాగరస్ థీరం ప్రకారం హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మనకి 18 అని ఇచ్చారు కదా, హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. ఓకేనా, సో ఏమవుతుంది, ఈ రెండు ఒకటే కదా, 2s² అవుతుంది. H² ఈజ్ ఈక్వల్ టు 2s², H ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, √2s².
హెచ్ ఈజ్ ఈక్వల్ టు రూట్ 2s అవుతుంది. ఓకేనా, రూట్ ఆఫ్ ఎస్ స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది, ఎస్ మిగులుతుంది, రూట్ 2 ఇంటూ ఎస్. సో దాన్ని బేస్ చేసుకొని మనం ఈ విధంగా వేసుకోవచ్చు. డి ఈజ్ ఈక్వల్ టు డయాగోనల్ డి ఈజ్ ఈక్వల్ టు రూట్ 2 ఇంటూ ఎస్. సో డి ఇచ్చేసారు మనకి ఎంత 18 అని ఇచ్చారు, రూట్ 2 ఇంటూ ఎస్. మనం సైడ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి, దాని భుజం సెంటీమీటర్లలో అడుగుతున్నారు కాబట్టి. ఓకేనా, సో ఏమవుతుంది ఇక్కడ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 18/√2 కింద మనం రాసుకోవచ్చు. అలాగే 18ని 9 ఇంటూ 2 కింద మనం రాసుకోవచ్చు. రూట్ 2లో 2 అనేది రూట్ 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. మనం ఈ 2 ఉంది కదా, దీన్ని రూట్ 2 ఇంటూ రూట్ 2 రాసుకున్నాం అనుకో, ఏమవుతుంది √4 అవుతుంది. దీని వాల్యూ 2 అవుతుంది. అంటే ఇలా చూడండి, 9 ఇంటూ ఈ 2ని మనం రూట్ 2 ఇంటూ రూట్ 2 కింద రాసుకోవచ్చు. ఎందుకంటే రూట్ 2 ఇంటూ రూట్ 2 అన్నా 2 అన్నా ఒకటే కాబట్టి √4 అవుతుంది, దాని వాల్యూ 2 అవుతుంది కదా. సో ఈ విధంగా రాసుకున్నప్పుడు ఏమవుతుంది, ఈ రూట్ క్యాన్సిల్ చేసుకున్నాం అనుకోండి, 9√2 అనేది మనకి మిగులుతుంది. సో సైడ్ అనేది ఏమవుతుంది, ఇప్పుడు మనకి భుజము అనేది 9√2 సెంటీమీటర్స్. ఓకే, అర్థమైంది కదా ఈ విధంగా మనం క్యాన్సిల్ చేస్తాం అనేది. డౌట్ అంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఆన్సర్ అయితే ఏమవుతుంది 9√2 అంటే థర్డ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ బిట్ చూడండి. n ఈజ్ ఈక్వల్ టు 4 అయినా n⁴/4 ప్లస్ n³ 2 ప్లస్ n²/4 వాల్యూ ఎంత అని అడుగుతున్నారు. సో n ఈజ్ ఈక్వల్ టు 4 అని ఇచ్చేసారు మనకి ఇచ్చింది ఏంటి n⁴/4 ప్లస్ n³ 2 ప్లస్ n²/4. సో దీని నుంచి మనం n² అనేది కామన్ చేయొచ్చు కదా, అన్నింటిలో n² ఉంది కాబట్టి. సో ఒక 2 తీసేసాం అనుకోండి, ఇంకా 2 ఉంటాయి nలు అనేవి. సో n²/2 ప్లస్ ఇక్కడ ఎన్ని ఉంటాయి, ఒక్క ఎన్న మాత్రమే ఉంటుంది, 2 తెచ్చేసుకున్నాం కాబట్టి ఇక్కడ ఏముండదు. సో 1/4. సో మనకి ఇచ్చేసారు n అంటే 4 అని చెప్పేసి, 4² ఈజ్ ఈక్వల్ టు 4² ప్లస్ 4/2 ప్లస్ 1/4. సో 4² ఇక్కడ 1 టైం క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి మనకి ఇంకా ఒక్క 4 మాత్రం మిగులుతుంది. ఇక్కడ 2 టైమ్స్ ప్లస్ 1/4. 4² 6 ప్లస్ 1/4. 6 ప్లస్ 1/4 అంటే 6 4 సార్, ఇలా మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేయొచ్చు. ఇలా ఉన్నప్పుడు 6 4 సార్ 24 ప్లస్ 1 25/4. ఓకే, ఇక్కడ 4 ఇంటూ 4 కింద రాసుకోవచ్చు, ఇంటూ 25/4. ఒక 4 క్యాన్సిల్ అయిపోతుంది, ఈ 4 అనేది 4 ఇంటూ 25 అనేది మిగులుతుంది. 4 ఇంటూ 25 అంటే 100. ఓకే, అర్థమైంది కదా ఈ విధంగా రాసుకున్నాం అనేది. ఓకే, ఇప్పుడు సో ఆన్సర్ ఏమవుతుంది, థర్డ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ బిట్ చూడండి. 2/3x మైనస్ 1/2x ఈజ్ ఈక్వల్ టు 4. అయితే x వాల్యూ ఎంత, ఈజీనే, ఒకసారి చూడండి. 2/3 ఇంటూ x మైనస్ 1/2 ఇంటూ x ఈజ్ ఈక్వల్ టు 4 ఇచ్చారు కదా. సో ఇక్కడ మనకి ఎల్సిఎం అనేది ఏమవుతుంది, 6 అవుతుంది. ఓకేనా, సో 3లో 6 అనేది 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 2 ఇంటూ 2 4x మైనస్ 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 3 ఇంటూ x 3x ఈజ్ ఈక్వల్ టు 4. 4x మైనస్ 3x ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ డివైడ్ చేస్తుంది కాబట్టి విధులకు తెచ్చుకుంటే ఇంటూ చేస్తుంది. 4x మైనస్ 3x అంటే x, 4 6 24. సో x వాల్యూ ఎంత వచ్చింది మనకి 24. సో ఫోర్త్ వన్ ఈజ్ కరెక్ట్ ఆప్షన్. అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా క్లాస్ 3కి కంటిన్యూషన్, అంటే 10/6/2018 సెషన్ 2 అంటే ఆఫ్టర్నూన్ వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ అనమాట. ఓకే, వీడియో ఎండింగ్ వరకు చూసారు కదా. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే ఒక చిన్న లైక్ చేయండి. మీకు డౌట్ ఉంటే కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.